సాధారణంగా మనకి బీబీసీ వాళ్ళు రిపోర్టింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనుషుల్ని ఆ రిపోర్టర్స్ని సాధారణంగా మన ఇళ్ళలో ఎవరైనా సరే చుట్టాలు మన ఇంటికి వస్తున్నారంటే మన పిల్లలకి మంచి బట్టలు వేసినట్టుగానే ఈ టీవీ ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళ స్టాఫ్ మిగతా వాళ్ళు ఎలాగున్నా సరే రిపోర్టర్స్ని కొద్దిగా ప్రజెంటబుల్గా ఉండేటట్టు చూస్తారు. కానీ బీబీసీ ఏంటంటే భారతదేశానికి వచ్చేటప్పటికి కొద్దిగా ఆ నియమం పాటించకుండా భారతీయులు ఇలాగ ఉంటారు సుమా అని ఒక రకమైన హీన భావాన్ని కలగచేయడానికి అవకాశం కలగజేస్తారు. కానీ నిన్నటి రోజున జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఈ సంఘటన గురించి వివరించడానికి వాళ్ళు చక్కని వ్యక్తిని ఎన్నుకున్నారు. ఐ అప్రిషియేట్ ఇట్. వాళ్ళు ఈ సంఘటన గురించి చెప్తూ వీళ్ళు చాలా జాగ్రత్త తీసుకున్నారు ఈ ఉద్యమాన్ని, కాక్రోచ్ పార్టీ యొక్క మీటింగ్ గురించి అంటూ అది పైకి మాత్రం చెప్పడం చాలా మంచిగా చెప్తున్నట్టుగానే కింద నుంచి ఏంటంటే వీళ్ళు చేసిన ఏర్పాట్లు చాలా ఎక్స్ట్రాలుగా ఉన్నాయి. సుమారు 1500 మంది సిఆర్పిఎఫ్ పీపుల్ పెట్టారు. అంతేకాకుండా వీళ్ళు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కానీ లేకుంటే సిఐఎస్ఎఫ్ కానీ వీళ్ళందరినీ కలిపి సుమారు 750 మంది ఒక సిఆర్పిఎఫే ఉంటే మిగతా అందరూ కలిసి ఒక 4-5 వేల మందిని భారీగా అక్కడ సమకూర్చారు అని చెప్పి ఇతను దాన్ని విమర్శిస్తూ చెప్తున్నాడు. రిపోర్టింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి, దేని గురించి చెప్పాలి, బేసిక్ జర్నలిజంలో ఏంటంటే అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏం చెప్పారు చెప్పాలి కదా. అది కాదు, అక్కడ ఎవరు ఎన్ని కెమెరాలు పెట్టారు, ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎంతమంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. 150 మంది ఫోటోగ్రాఫర్లు పెట్టారంట ఢిల్లీ వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఎవరు ఏమాత్రం చిన్న తప్పు చేసినా సరే అది కెమెరాలో బంధించి రేపటి రోజున వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళు ఇలాంటి ఏర్పాట్లు చేశారట. అంతేకాకుండా చెట్టు మీద కూడా వైఫై రూటర్స్ పెట్టారు. అంటే ఇవన్నీ ఎలా ఉందంటే మా చిన్నప్పుడు చందమామలో కథ చదివాను. నేను క్యాస్ట్ ప్రస్తావిస్తున్నందుకు ఏమనుకోకండి. ఒక కామెట్ వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు పడుకున్నారట. దొంగ ఇంట్లోకి వచ్చాడు. వచ్చాక భార్య, ఏమండి మన ఇంట్లో దొంగలు వచ్చారండి అంటే, వచ్చారా అంటూ, సరే మన బీరువాలో డబ్బులు పెట్టిన సంగతి నువ్వు వాడికి చెప్పకో. అవునండి నేను చెప్పనండి, మొత్తం 10,000 పైన ఉన్నాయి కదా. అవునే నిన్నే తీసుకొచ్చాను ఇంకో 25,000 రూపాయలు రేపు అచ్చాలు కట్టాలని, మొత్తం 35,000 అని వీళ్ళ సంభాషణలతో వాడు దొంగకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేశారు. వాడు వీళ్ళ యొక్క గుండెలు తల మీద రాయిపెట్టి కొట్టి వాళ్ళని చంపి ఆ డబ్బులు మొత్తం ఎత్తుకుపోయాడు. ఈ బీబీసీ వాళ్ళకి రిపోర్టింగ్ కూడా అలాగే వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఏదో మేము భారత ప్రజలకు మంచి వార్తలు అందిస్తున్నాం అని అనుకుంటారే కానీ భారతదేశాన్ని ఎలాగ బలహీనం చేయాలి అనే దానికి వీళ్ళు ఒత్తాసు పలుకుతూ ఉంటారు. తెలియకుండా స్లో పాయిజన్ అండి వీడు ఎలా చెప్తున్నా రిపోర్టర్. అసలు సాధారణంగా వాళ్ళు ఇలాంటి నీట్గా ఉండే రిపోర్టర్ బీబీసీలో నేను ఇంతవరకు ఎప్పుడు చూడలే ఇండియాలో. అలాంటి చక్కని అతను పెట్టి అతను చెప్తున్నాడు కదా, ఆ చెట్టుకి మళ్ళీ కెమెరా సీసీ కెమెరాలు పెట్టారట. అవన్నీ కూడా పక్కనే మొబైల్ దీనికి అటాచ్ చేసి, అంతేకాకుండా దాంట్లో వస్తున్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు చూస్తూ వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం మొత్తం కలిపి అక్కడ 4-5 వేల మంది పోలీసులే ఉన్నారండి. అంతేకాకుండా ఈ రిపోర్టర్ చెప్పిన ప్రకారం 150 మంది కెమెరామెన్లు ఉన్నట్ట. అందులో వీళ్ళు సీక్రెట్గా రాలేదంట. పైన వాళ్ళు ఒక ఎర్ర ఇది వేసుకొని పోలీస్ ఫోటోగ్రాఫర్స్ అని పెట్టుకున్నారట వాళ్ళు. ఇవన్నీ కూడా ఎలాంటి చెత్త ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారంటే కానీ ప్రజెంటేషన్ మాత్రం సూపర్ అండి. అసలు ఆ కుర్రాడు చేసిన ప్రజెంటేషన్ మాత్రం ఎంత బాగా చెప్పాడు అనిపిస్తుంది. చెప్పిందంటే తొట్టి సంగతులు. చెట్టుకు వైఫైలు పెట్టారు, చెట్టుకు సీసీ కెమెరాలు పెట్టారు. దాంట్లో నాకు తెలిసినంత వరకు 15 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. దాంట్లో 2-3 లేడీస్ ఉన్నారు. ఇదా చెప్పేది, ఇదా రిపోర్టింగు. నువ్వు ఎక్కడ చదివావయ్యా, ఏ కాలేజీలో చదివావు, ఏ స్కూల్ ఆఫ్ జర్నలిజం చదివావు? మీ బీబీసీ ఇచ్చిన ట్రైనింగ్ తెప్పించి సరైన ట్రైనింగ్ కాదు ఇది. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మా దేశం మిమ్మల్ని ఇంకా నెత్తి మీద పెట్టుకుంది. దానికి మేము ఏడవాలి అంతే. మిమ్మల్ని అన్ని ప్రయోజనం ఏం లేదు. ఇదా జర్నలిజం రిపోర్ట్ చేసి ఇదా అంత పెద్ద ఈవెంట్ని ఇలాగ ఇంత నీరు గరుస్తావా? ఇది మీ ఆఫీస్లో చెప్పుకో, అంతేగాని ప్రజలు చెప్పే విషయం కాదు ఇది.
దాని గురించి చివరిలో ముక్తాయింపు ఏం చేస్తారంటే ఇలాగ ప్రతి ఒక్కరి ఫోటోలు ప్రతి ఒక్క వీడియోలు తీయటం అది సమంజసం, ఎంతవరకు సమంజసం అని చెప్పి కొంతమంది బాధపడిపోతున్నారంట. ఎవరు బాధపడితే నువ్వే బాధపడి ఉంటావు అయ్యా, ఇంకెవ్వరు బాధపడలా. ఏమైనా బాధ గీత పడితే నీకే ఉంటుంది. ఎందుకంటే మా దేశాన్ని విచ్ఛిన్నం చేయటానికి నువ్వు, నీ దేశము, అమెరికా, కెనడా వాళ్ళు పాటించే దుర్మార్గం తప్పించి మా భారతదేశంలో ఎవ్వరూ బాధపడరు. ఇంకా ఎవరైనా మీరు డబ్బులు పెట్టి కొంటారే జర్నలిస్టుని, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని, అలాంటి వాళ్ళని వాళ్ళు ఏమైనా బాధపడితే పట్టారు. కానీ నిజంగా జాతీయ భావాలు కలిగిన ఏ యొక్క భారతీయుడు కూడా ఇలాంటి ఏర్పాటు చేసినందుకు బాధపడండి. ఎందుకంటే ఇలాంటి రికార్డు కలిగి ఉండాలి ప్రభుత్వం. ఎప్పుడు ఎవరు ఎక్కడ చేసినా సరే వాడిని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేసి సరైన ఇది చేయాలంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి. దీని గురించి ఏదో చేసేసారు అన్నట్టుగా నువ్వు ఏడుపులేటువంటి రిపోర్ట్ నాకు అర్థం కావట్లేదు. బీబీసీ ఛానల్ తరఫున ఇంకా చాలా బాధపడిపోయారంట. అలా ఒక ఫోటోలు తీస్తే వీడియోలు తీయడం అంటూ చాలా తప్పు. ప్రజలారా జ్ఞాపకం తెచ్చుకోండి. నేను నా వీడియో మీకు చేరదు, మహా అంటే 10-15 మందికే పంపిస్తుంది యూట్యూబ్. ఎందుకంటే వాళ్ళంతా ఒకటే కదా, అమెరికా కంపెనీలు. అమెరికా వాడు బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్, బ్రిటన్ వాడిది. ఈ 5 ఒకటే. వీళ్ళని ఆంగ్లో సాక్సన్ పీపుల్ అంటారన్నమాట. ఈ 5 ఎవరికి జలుబు వచ్చినా పక్కవాడు తుమ్మేస్తూ ఉంటాడు. అలాంటి కనెక్షన్ వాళ్ళది. కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, నా కోసం కాదు, నా పేరు కోసం కాదు, నా ప్రతిష్ట కోసం కాదు, ఈ బీబీసీ చేసే అఘాయిత్యాల్ని, ఘోరాల్ని ప్రజలకు తెలియజేయాలంటే మీరు ఎవరికి చేరితే వాళ్ళు కనీసం ఒక 100 మందికి షేర్ చేయండి. షేర్ చేయడానికి ఈ లాగర్థమ్స్ ఏమీ అడ్డుకోవు. నేను లాస్ట్ 2 days బ్యాక్ కూడా బీబీసీ గురించి నేను ఒక వీడియో చేశాను. 10 మంది వ్యూవర్స్ పంపించి వెళ్ళింది. ఇది కూడా 10 మందికి వెళ్తుందో లేదో నాకు తెలియదు. అది పూర్తిగా నొక్కేస్తారేమో కూడా తెలియదు. ఎందుకంటే ఇది యూట్యూబ్ సంస్థ అమెరికాలో ఉంటుంది కాబట్టి వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకు ఉంటాయి. మరి నేనేం చేస్తాను చెప్పండి. కాబట్టి ఎవరు చేరినా సరే మీరు ఇదిగా మీ యొక్క పౌర ధర్మం అని భావించి కనీసం ఒక 100 మంది, నేను అందరిలాగా మీ 5 మంది పంపించండి, 10 మంది పంపించినట్లని కనీసం 100 మంది పంపించమని అడుగుతున్నాను. ఎందుకంటే బీబీసీ వాళ్ళు చేసే దౌర్భాగ్య పనులు, కుట్రలు ఇలాగ ఉంటాయని సంగతి సమాజానికి తెలియాలండి. సుయమియన్ రామ్జీ నిజాన్ని ధైర్యంగా ప్రజల ముందు తీసుకురాగల స్వచ్ఛమైన ఛానల్ మీ గుడిగంటి టీవీ 9. లైక్ చేయండి, షేర్ చేయండి. 100 మందికైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం చాలా పాపం.